హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాకుళంలో రాయలసీమ రుచులు. ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ కేజీ చేపలను తీసుకున్నా. చేపలను బాగా ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుక్కొని తీసుకోవాలి. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకొని ముక్కలను బాగా కలపాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ముక్కకు ఉప్పు కారం పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కారం ఉప్పు పట్టకపోతే చేపకి టేస్ట్ బాగోదండి. మంచిగా ఇలా అన్నిటికీ ఉప్పు కారం పట్టేట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని మంచిగా దాని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా వేగాక అందులోకి 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత దాన్ని తీసి వేరే గిన్నెలో పక్కకు తీసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయించుకొని ఎర్రగా వేగిన తర్వాత దాన్ని కూడా పక్కకు తీసుకోవాలి. అందులోకి 2 రెబ్బల కరివేపాకు, అది కూడా బాగా వేగిన తర్వాత దాన్ని కూడా మసాలా దినుసుల్లోకి పక్కకు తీసుకోవాలి. ఒక చిటికెడు, ఎక్కువ కాదు చిటికెడు మెంతులు తీసుకొని అది కూడా ఎర్రగా వేగాక వాటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని చిన్న మంట మీద ఎర్రగా అయ్యేంత వరకు వేగించాలి. వీటిలోకి ఒక 2 చుక్కల నూనె వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు, ఇది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ నూనె వేయకుండానే వేయించిన. ఇలా ఎర్రగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇదే ప్యాన్లో తురిమిన కొబ్బరి ఒక పిడికెడు తీసుకొని దాన్ని కూడా చిన్న మంట మీద ఎర్రగా దోరగా వేయించాలి. ఇది పెద్ద మంట మీద చేస్తే కాలిపోతుందండి, నల్లగా అయిపోతుంది, కాలిపోతుంది, చేదొస్తుంది. అలా అయితే ఇది క్రిస్పీగా వచ్చేలాగా ఇలా చిన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇది వేగేటప్పుడు ఇలా మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఆపేయాలి. స్టవ్ ఆపేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు, ఈ వేయించుకున్న కొబ్బరి వేసి మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టాలి. ఇందులోకి ఒక 7-8 రెబ్బల ఉల్లిల్లి, ఒక వేయించిన ఆనియన్, ఒక పెద్ద సైజు టమాటా వేసి అది కూడా మిక్సీ పట్టి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ చేసే డిష్ తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి బాగా అమర్చుకోవాలి. ఇది ఒకదాని మీద ఒకటి పడితే విరిగిపోతుందండి, కర్రీ అయ్యేటప్పుడు విరిగిపోతుంది. ఇలా మంచిగా అమర్చుకొని ఈ మనం చేసుకున్న పేస్ట్ అంతటిని ఆ ముక్కలకన్నింటినీ అన్నట్టుగా వేసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకొని వేసేసుకొని ఈ పేస్ట్, చింతపండు పులుసు అన్నీ వేసి ముక్కలు బాగా కలుపుకోవాలి. కలిపేసి ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారం ఏదైనా తక్కువైందా లేదా చూసేసుకొని, లేకపోతే కట్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే. హై ఫ్లేమ్ మీద పెట్టాలి ఫస్ట్.